కొర్ర పంట అనేది ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తున్నారు మెట్ట పంటగా. ఈ కొర్ర పంట సాగును చేపట్టాలంటే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి? ముఖ్యంగా ఈ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరించాలి? ఇదే అంశాల గురించి తెలియజేయడానికి కాసిరెడ్డి గారు మన ముందున్నారు. వారితో తెలుసుకుందాం. నమస్కారం అండి కాసిరెడ్డి గారు. నమస్కారం సార్. ఇటీవల కాలంలో గమనిస్తే చిరుధాన్య పంటలకు ప్రభుత్వం ముందుగానే మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ చిరుధాన్య పంటల సాగు విస్తీర్ణం కూడా సాలున చూస్తే ఏటేటా పెరుగుతూ వస్తుంది. మరి ముఖ్యంగా చిరుధాన్య పంటలలో ప్రధానమైన పంట కొర్ర పంట. ఈ కొర్ర పంటకు చాలా వరకు కూడా గిట్టుబాటు ధరలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గమనిస్తే కొర్ర అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ పంట సాగు విస్తీర్ణం కూడా పెంచమని వ్యవసాయాధికారులు పదే పదే రైతాంగాన్ని కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఔషధంగా ఉపయోగపడుతున్నటువంటి ఈ కొర్ర సాగును ఏ విధంగా మీరు చేపడుతున్నారు? ఎట్లా ఇందులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో కొర్ర సాగు విస్తీర్ణము దాదాపు 70%, అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి మండలాల్లో మిగిలిన 30% మిగతా మండలాల్లో విస్తరించినది ఉంది. పంట ఎప్పుడు వేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కొర్ర పంటను ఖరీఫ్లో చూసినట్లయితే జూన్ జూలైలో వేసుకోవాలి. వేసవి పంటగా మనము వేసుకోవాలంటే జనవరి మాసంలో ఈ యొక్క కొర్రను విత్తుకోవాలి. ఎటువంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు? నేలలు విషయానికి వచ్చినట్లయితే తేలిక నుండి నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల గల నేలలు భూములు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. మనం ముఖ్యంగా చాలా వరకు మన ప్రాంతంలో రకాలు ఎంపిక అనేది రైతులు ఏదో డీలర్ ఇచ్చిన రకాలు తెచ్చుకొని వేసుకుంటుంటారు. వ్యవసాయాధికారులు కొన్ని రకాలు సూచించడం జరిగింది. ఏ రకాలు మన ప్రాంతంలో అనుకూలంగా ఉంటాయంటారు పండించుకోవడానికి? రకాల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కొర్ర పంటలో ప్రసాద్ రకము, కృష్ణదేవరాయ రకము, నరసింహరాయ రకము, శ్రీలక్ష్మి రకం, SIA 3085 రకము, సూర్యానంది SIA 3088, SIA 3156 రకాలనేవి ముఖ్యంగా మన ప్రాంతంలో సాగుబడిలో ఉన్నవి. ఒక్కొక్క రకాన్ని గమనించినట్లయితే ప్రసాద్ రకాన్ని చూసినట్లయితే ఇది వచ్చేసి అటు ఖరీఫ్లోను ఇటు వేసవిలోను వేసుకోవచ్చు. దీని యొక్క పంట కాలం వచ్చేసి 70 నుంచి 75 రోజుల్లో దిగుబడి వస్తుంది. సుమారుగా ఎకరానికి 8 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. కంకులు పెద్దగా ఉండి గింజలు లావుగా లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 100 సెంటీమీటర్లు ఎత్తు పెరిగి ఆకులు వెడల్పుగా ఉండి 3-4 పిలకలు అనేవి వేస్తాయి. ఇది మంచి రకము. ఇకపోతే కృష్ణదేవ రకాన్ని చూసినట్లయితే ఈ యొక్క విత్తనాన్ని ఖరీఫ్లోను వేసవిలోను విత్తుకోవచ్చు. సుమారుగా పంట వచ్చేసి 80 నుంచి 85 రోజుల్లో మన చేతికి వస్తుంది. అదేవిధంగా దిగుబడిగా చూసుకున్నట్లయితే సుమారుగా 10 నుంచి 12 క్వింటాళ్ళు ఎకరాకు దిగుబడి వస్తుంది. గింజలు లావుగా లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి 4 నుంచి 6 పిలకలు వేస్తాయి. చొప్పు అనేది నాణ్యంగా ఉంటుంది. పశువులకు మేతకు బాగా ఉంటుంది. తరువాత నరసింహరాయ రకానికి చూసినట్లయితే ఈ యొక్క పంటను ఖరీఫ్లోను వేసవిలోను విత్తుకోవచ్చు. ఈ యొక్క పంట యొక్క కాలానికి చూసినట్లయితే సుమారు 80 నుంచి 85 రోజుల్లో మన పంట చేతికి వస్తుంది. దిగుబడి పరంగా చూసినట్లయితే సుమారు 10 నుంచి 12 క్వింటాల దిగుబడినిస్తుంది. గింజలు లావుగా పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి బాగా పిలకలు వేస్తాయి. ఇకపోతే శ్రీలక్ష్మి రకం కూడా మన ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ యొక్క ఖరీఫ్లోను వేసవిలోను 2 సీజన్లో విత్తుకోవచ్చు. సుమారు పంట యొక్క కాలం వచ్చేసి 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి పరంగా చూసినట్లయితే ఎకరాకు సుమారు 10 నుంచి 12 క్వింటాల దిగుబడినిస్తుంది. మొక్కలు 120 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి వెర్రి కంకి, తుప్పు మరియు అగ్గి తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటాయి. ఇది బెట్టను తట్టుకుంటుంది కాబట్టి మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత రకం చూసినట్లయితే SIA 3085 రకము. ఈ రకాన్ని ఖరీఫ్లోను వేసవిలోను మనం విత్తుకోవచ్చు. ఈ యొక్క పంట కాలం కింద చూసినట్లయితే సుమారు 80 రోజుల మన పంట చేతికి వస్తుంది. దిగుబడి పరంగా ఎకరాకు సుమారుగా 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. అగ్గి తెగులును గింజ బూజు తెగుళ్లను తట్టుకుంటుంది.
గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. తర్వాత రకము సూర్యానంది SIA 3088 రకము. ఇది ఖరీఫ్లోను వేసవిలోను పంటను విత్తుకోవచ్చు. పంట కాలము సుమారు 75 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి పరంగా చూసినట్లయితే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడినిస్తుంది. గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. అగ్గి తెగులు మరియు వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. వివిధ పంటల క్రమంలో పండించుటకు అనుకూలము. ఇందులో ముఖ్యంగా అంతర పంటలు కంది, మినుము లాంటి పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. SIA 3156 రకము. ఇది ఖరీఫ్లోను వేసవిలోను విత్తుకోవచ్చు. పంట సుమారుగా మనకు 80 రోజుల్లో పండుతుంది. దిగుబడి పరంగా చూసినట్లయితే ఇది దిగుబడి ఎక్కువగా వస్తుంది. వెర్రి కంకు తెగులు తట్టుకుంటుంది. ఈ రకాలన్నీ కూడా మెండుగా అనేది వేసుకోకూడదు. ఎకరాకు సుమారుగా 2 కిలోలు విత్తుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసుకున్నట్లయితే ఒత్తు మొక్కలు అనేవి వస్తాయి కాబట్టి దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎకరానికి 2 కిలోల విత్తనం వేసుకున్నట్లయితే సరిపోతుంది. మరి ఏ పంటలైనా కూడా మంచి దిగుబడులు తీసుకోవాలంటే ఆ పంటకు కావాల్సినటువంటి పోషకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చీడపీడలు రాకుండా మంచి దిగుబడులు సాధించాలంటే తగినటువంటి సత్వాన్ని కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కొర్ర పంటకు ఎరువులు ఏ విధంగా అందించుకోవాలంటారు? ఈ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి పంటల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఎరువులనే ఎక్కువ మోతాదులో వేయాల్సిన అవసరం అనేది లేదు. మనకు పశువుల ఎరువు ఉంటుంది కాబట్టి వాటిని వీలైనంత వరకు మనం వేసుకుంటే బాగుంటుంది. రసాయన ఎరువులు తగ్గించి వేసుకుంటే మనకు బాగుంటుంది. మనకు పెట్టుబడి తగ్గాలి అంటే రసాయన ఎరువుల మోతాదులు తగ్గించుకోవాలి. మనం పశువుల ఎరువు ఉంటుంది కాబట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటే మనకు దిగుబడి అనేది వస్తుంది. ఒకవేళ రసాయన ఎరువులు వేయదలసి వస్తే ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరము విత్తేటప్పుడు వేయాలి. నాటిన 3-4 వారాల తరువాత పైపాటుగా మరో 8 కిలోల నత్రజని వేసుకోవాలి. ఎప్పుడైనా మనము ఈ యొక్క రసాయన ఎరువులు నత్రజనిని ఒకేసారి వేయకుండా 2-3 సార్లు వేసుకుంటే బాగుంటుంది. మరి ఏ పంటలైనా కూడా కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది కదా. ఈ కలుపు తీతలు ఏ విధంగా చేపట్టాలంటారు? ముఖ్యంగా కలుపును అశ్రద్ధ చేస్తే పెట్టిన పెట్టుబడి అంతా కూడా కలుపే తీసేసుకొని ప్రధాన పంటను గిడసబారిపెట్టేట్టు చేస్తుంది. ముఖ్యంగా తెగుళ్లకు కూడా ఈ కలుపు అనేది అవశ్యంగా మారుతుంది. కాబట్టి ఈ కలుపు తీతలు ఏ విధంగా మీ అనుభవంలో మీరు చేపడుతున్నారు? సరైనటువంటి టైంలో కలుపు మొక్కలు నివారించాలి. లేకపోయినట్లయితే ఈ చీడ పెరుగులు ఆశించి ఈ యొక్క మన పైరును నాశనం చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడి మొత్తం మనము నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క చీడపీడల వల్ల మనకు పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి కలుపును కూడా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలి. కలుపు నివారణ కోసము విత్తిన 2 వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన 30 రోజుల వరకు పంట పొలములో కలుపు మొక్క లేకుండా చూడాలి. మరి ఏ పంటలైనా కూడా చీడపీడలు అనేవి సహజంగా ఆ పంట కాసించి నష్టాన్ని కలిగించే అవకాశము లేకపోలేదు. ఈ కొర్ర పంటలో ఏ రకాల చీడపీడలు, ఏ రకాల తెగుళ్ళు, పురుగులు ఈ పంటను ఆశించడానికి అవకాశం ఉంది? ఎట్లాంటి సస్యరక్షణ విధానాన్ని ఈ పంటలో మనం చేపట్టాలంటారు? ఈ చిరుధాన్యాల పంటల విషయానికి వస్తే ఈ యొక్క చీడపీడ పురుగులు అనేవి చాలా తక్కువ వస్తాయి. సరే, కొంతవరకు చూసుకున్నట్లయితే ఆశించేటువంటి పురుగులు వచ్చేసి గులాబీ రంగు పురుగు, చెదలు, మిడతలు, కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి పంటకు నష్టం కలిగించేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది. గులాబీ రంగు పురుగు లార్వాలు మొవ్వును తొలిచి తినడం వలన మొవ్వు అనేది చనిపోతుంది. పూత దశలో ఆశించినట్లయితే వెన్నులు తెల్లకంకులుగా మారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. కొర్ర పంటకు చెదలు కూడా ఆశించి ఎక్కువ నష్టం కలిగేదానికి అవకాశం అనేది ఉంది. కొర్ర వేర్లను భూమి లోపల ఉన్న చెదలు ఆశించడం వలన మొక్కలు వాడి చనిపోతాయి. వీటి నివారణకు చివరి దుక్కులో ఫాలిడాల్ 2% పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు వేయాలి. ఈ విధంగా మనము సస్యరచన చేపట్టినట్టయితే ఈ యొక్క చెదలను నివారించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే మిడతలు కూడా ఈ పైరుకు ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇవి పైరు మొలకెత్తినప్పటి నుంచి ఆకుల అంచులను కొరికి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు కార్బరిల్ 5% పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల చొప్పున చల్లాలి. ఇంకా
కాండం తొలిచే పురుగు కూడా ఈ పంటకు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది. ఈ పురుగు కాండాన్ని తొలచడం వలన మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కలిపి 2 సార్లు 20 నుంచి 30 రోజుల మధ్య పిచికారీ చేయాలి. తెగులు కూడా ఈ యొక్క చిరుధాన్య పంటలకు ఎక్కువగా ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా తుప్పు తెగులు, అగ్గి తెగులు, వెర్రికంకు తెగులు ఆశించేదానికి అవకాశం ఉంది. ఈ యొక్క తెగులను సజ్జలు, రాగులు, కొర్రలు, జొన్న పంటల్లో మనము ఎక్కువ ఆశించేదానికి అవకాశం ఉంది. ఈ కొర్ర పంటకు తుప్పు తెగులు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ తెగులు ఒక రకమైనటువంటి శిలీంధ్రం వలన కలుగుతుంది. ఆకుల మీద 2 వైపులా గోధుమ రంగు కలిగిన చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఆకు తొడిమ మరియు కాండము మీద కూడా ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎక్కువైన ఎడల ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి పైరుపై తెగులు కనిపించిన వెంటనే పిచికారీ చేయాలి. ఇకపోతే ఈ పంటకు అగ్గి తెగులు కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఎదిగిన మొక్కల ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆకులు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి. కంకి కాడపై మచ్చలు ఏర్పడినప్పుడు కాండం విరిగి కంకిలో తాలిగింజలు ఏర్పడతాయి. దీని నివారణకు కాప్టాన్ లేక థైరం 3 గ్రాములు కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయాలి. లీటర్ నీటికి కార్బండిజిమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ యొక్క పంటకు అగ్గి తెగులు నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే వెర్రిగంకి తెగులు కూడా ఈ యొక్క కొర్ర పంటకు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగు భాగమున బూజు లాంటి శిలీంధ్రము పెరుగుదల కనిపిస్తుంది. తెగులు ఆశించినటువంటి ఆకులు ఎండి పీలికలుగా కనిపిస్తాయి అన్నమాట. మొవ్వులోని ఆకులు సరిగా ఉచ్చుకోవు. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు గింజల ప్రదేశంలో ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారి కనిపిస్తాయి. దీని నివారణకు 3 గ్రాముల థైరం లేక కాప్టాన్ లేదా లీటర్ నీటికి మెటలాక్సిల్ 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఈ విధంగా సస్యరక్షణలు మనము చేసినట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ చిరుధాన్య పంటలకు తెగుళ్ళు తక్కువగా ఆశిస్తాయి కాబట్టి మనము ఎక్కువ మందులు పిచికారీ చేయాల్సిన అవసరం అనేది లేదు. రసాయన మందులు కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. పెట్టుబడి మనము ఎక్కువ పెట్టుకోకూడదు. తక్కువ పెట్టుబడితో మనము ఎక్కువ దిగుబడిని మనం సాధించాలి. పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలి అంటే, పాడి పంట అభివృద్ధి చెందాలి అంటే చిరుధాన్య పంటల సాగు ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా 3 నెలల్లో పడినటువంటి అతి స్వల్పకాలిక పంటలు కాబట్టి వీటికి పెట్టుబడి కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. వాణిజ్య పంటలు వేసి పూర్తిగా నష్టపోవడం కంటే చిరుధాన్య పంటలు వేసుకుంటే స్వల్పకాలంలో 3 నెలల లోపు ఏటుపదునుతో పండుతాయి కాబట్టి వీటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు. పూర్వపు వ్యవసాయ విధానాన్ని అనుసరించినట్లయితే పాడి కూడా చాలా వరకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ చిరుధాన్య పంటలలో కొర్రను కూడా వేసుకుంటే అటు తిండి గింజలకు ఇటు పశువులకు మేతగా కూడా చొప్ప ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ పశువుల ద్వారా వచ్చినటువంటి వ్యర్థాలు కూడా ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి రసాయన ఎరువులు ఎక్కువగా వాడవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా రసాయన ఎరువులు వాడవలసి వస్తే ఎలాంటి మెలకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం సార్.